హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీకి ఇంకా మదం దిగనట్టుగానే కనిపిస్తుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడి అధికారం మాదే, మేము ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చెయ్యొచ్చు, మాకు అడ్డే లేదు అదుపే లేదు, మా నోటికి అసలు ఏమి తిన్నామో మాకు అనవసరం, మా నోటి నుంచి ఎలాంటి మాటలే వస్తాయి అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. బూతులతో ఏ రకంగా రెచ్చిపోయారో, 150 సీట్లు ఉన్నాయి, అధికారం మాదే అని ఏ రకంగా విచ్చలవిడిగా విజృంభించేశారో మనం చూసాం. ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ అయితే అలా నోటితో మాట్లాడారో వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఏమైపోయిందో మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కనీసం రాజకీయంలో ఇంకా మనం ఉంటామా పోతామా, మన రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా సర్వనాశనం అయిపోయింది అనుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. 151 సీట్లతో ఉండేటువంటి పార్టీని 11 స్థానాలకు తీసుకొచ్చారు ప్రజలు. ఇలాంటి రాజకీయ పార్టీ వద్దురా బాబు, కనీసం అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి వెళితే వీళ్ళకి ఎక్కువ టైం ఇస్తే వీళ్ళు ఇలాగే బూతులతో రెచ్చిపోతారేమో, ఇలాంటి దారుణమైనటువంటి బూతులు, అలాంటి సంస్కృతి వినాల్సి వస్తుందేమో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓన్లీ 11 స్థానాలకు ఇచ్చి ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా మీకు ఇంతే చాలరా బాబు అనుకునేటువంటి పరిస్థితికి చేశారు. అయినా మార్పు రాల. అధికారం మదం దిగినా, ప్రతిపక్ష పాత్ర కోల్పోయినా ఇంకా కనిపించట్లా. అది ఈరోజు ఒకసారి మీకు ఒక ఆడియో వీడియో కూడా వినిపిస్తాను. మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధిగా చెప్పుకుంటున్నటువంటి ప్రజలకు ఏదో ఉద్ధరించేశాను అని చెప్పినటువంటి వ్యక్తి అంటే సమాజంలో ఎలాంటి మాటలు మాట్లాడాలో కూడా అర్థం కాదా, తెలీదా? అంటే ఇరిగేషన్ మినిస్టర్గా చేసినప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి, ఆ డిజైన్ల గురించి అర్థం కాలేదన్నారంటే అనుకోవచ్చు. సంస్కారం ఉండదా? ఏం మాట్లాడారో నేను ఇంతలో ఎందుకు మాట్లాడుతాను ఒకసారి మీకు వినిపిస్తాను. ఇది అంబటి రాంబాబు గారు ఈరోజు మాట్లాడినటువంటి మాట. ఎక్కడంట, అంబటి రాంబాబు గారు శనివారం గుంటూరులో చిల్లీస్ హోటల్ సమీపంలో చేరుకోగానే రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఆయన రాక నిరసిస్తూ కూటమి నేతలు కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తగతంగా మారిందట. పోలీసులు జోక్యం చేసుకుని ఆయన పక్కకు పంపించారట. ఇక్కడ చూసారా ఆయన మాట్లాడినటువంటి భాష? ఉద్రిక్తతలు వస్తాయి, చాలా వస్తాయి, కానీ నోటికి అదుపు ఉండదా? ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా? కనీసం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇప్పుడు సీఎంగా ఉన్నారు. సరే, మీకు నచ్చదు ఆయన అధికారాన్ని కావచ్చు, ఆయన అంటే నచ్చదు, వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారు వస్తాడు, ఆడమ్మ మొగుడు వస్తాడు అని మాట్లాడేటువంటి భాష. ఏ ఎల్లకొడుకు వస్తాడో రమ్మనండి. ఇది కాదా? ఇందుకు కాదా మిమ్మల్ని తీసుకొచ్చి 11లో కూర్చోబెట్టింది? ఇందుకు కాదా మీకు రాజకీయంగా మీకు నియోజకవర్గంలో ఇంకా మీకు స్థానం లేదని చెప్పి పంపించేసింది? మీకు అవసరం లేదురా బాబు, మీ నాయకత్వానికి మీ నోటికో నమస్కారం అని చెప్పి ప్రజలు పంపించేసినా కూడా మీలో బుద్ధి ఏమీ రాదా? ఇంకా మీరు ఇదే భాష, మీకు ఇంకా వేరే రాజకీయం తెలీదా? ఇంట్లో అమ్మల్ని, పిల్లల్ని, వీళ్లతోనే మీ రాజకీయం తప్ప మగాళ్ళతో రాజకీయాలు చేయరా? మగాడిలా రాజకీయం చేయటం చేత కాదా? ఇంత దిగజారి బతకాల్సినటువంటి పరిస్థితి ఏంటి నాకు అర్థం కాదు. ఎంత దరిద్రమా, ఇంత దారుణమా, ఇంత బూతులతో రెచ్చిపోవటమా? ఆయన అంటే ఇష్టం లేకపోవచ్చు, ఆయన పార్టీ అంటే ఇష్టం లేకపోవచ్చు, సిద్ధాంతపరంగా కొట్లాడు, మనకు అవి రావు. శాఖల గురించి మాట్లాడు, చేసేటువంటి దాంట్లో ఉండేటువంటి తప్పొప్పుల గురించి నిలదీయి, ధర్నా చేయి, దాని గురించి నువ్వు మాట్లాడు. అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారు, ఇంట్లో చిన్నపిల్లలు ఏం చేస్తారు? ప్రెస్ మీట్లు పెట్టి, పోసాని కృష్ణమూర్తి అనేటువంటి ఒక దరిద్రుడితో ప్రెస్ మీట్ పెట్టించి మరి ఇంట్లో చిన్నపిల్లలను తిట్టిపిస్తారా? సరే, ఆ తర్వాత రిజల్ట్ వచ్చింది తెలుసుకున్నారేమో అనుకుంటే మనలో మార్పు అనేది కనిపించదేమో. ఇంకా వీళ్ళ రాజకీయం ఇంతేనేమో, ఇలాగే ఉంటుందేమో, ఇంత దరిద్రంగా రాజకీయం చేస్తారు కాబట్టి ప్రజలు వదిలేశారు. అయినా మేము ఇలాగే ఉంటామంటే అసలు ఎవరికి ఉపయోగం? మీ వల్ల ఎవరికి, మీ వల్ల అసలు ఏం ఉపయోగం? ఇలాంటి భాషతో ఉన్నటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్ అవసరమా అనేది ప్రజలు ఆలోచించుకున్నారు కాబట్టి దింపేశారు. మీరు ఏ నియోజకవర్గమో నాకు తెలిసి ఇప్పుడు గుంటూరు అంటున్నారు, మొన్నేమో సత్తెనపల్లి అన్నారు, అంతకుముందేమో రేపల్లో ఇంకోటి ఏదో చెప్పారు. మీకు ఎక్కడికి వెళ్ళినా ఇదే సంస్కృతి. మీ భాష మారినంత కాలం, మీ తీరు మారినంత కాలం ఎలా నియోజకవర్గాలు ఎత్తుక్కుంటూ వెళ్ళటమే. అర్థమైందా?
అక్కడ గెలవలేరు, ఇప్పుడు ఇక్కడ గెలవరు, అయిపోయింది, మొత్తం అయిపోయింది. మళ్ళీ ఇంకో నియోజకవర్గం వెళ్తారు, అక్కడ ఏదో మళ్ళీ చేస్తారు, అక్కడ కూడా ఓడిపోతారు, మళ్ళీ ఇక్కడ మనకు పని అవ్వదని చెప్పి ఇంకో నియోజకవర్గం పంపిస్తారు. ప్రజలకి కష్టాల్లో నిలబడండి, వాళ్ళ సమస్యల గురించి కొట్లాడండి, వాళ్ళకి ఏం కావాలో చెయ్యండి, మేము ఉన్నాం అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వండి. ఏదైనా ఇబ్బందులు ఏ ప్రభుత్వం కూడా 100% పని చేయలేదు, దాన్ని పట్టుకుని మీరు పోరాడే ప్రయత్నం చేయండి, దాని గురించి నిలదీయండి. అంతేగాని బూతులు మాట్లాడటం ఏంటి, ఇంత దరిద్రమైనటువంటి భాషతో మాట్లాడటం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వయసు ఎంత, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత, చేసినటువంటి పనులేంటి, మనం మాట్లాడింది ఏంటి, మనం చేసింది ఏంటి, మనం ఉద్ధరించింది ఏంటి అనేది చూసుకోవాలి కదా. సరే, అవన్నీ మనకు అవసరంలా, నచ్చలేదు, వయసుకైనా గౌరవం ఇవ్వరా? ఏంటో ఇలాంటి దరిద్రమైనటువంటి రాజకీయ నాయకుల్ని ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు చూడాల్సి వస్తుందో మాకైతే తెలియట్లేదు. పోయారు, అధికారం కోల్పోయింది అనుకున్నా కూడా ఇంకా ఇలాంటి భాషతో నిజంగా ఎవరో టీడీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు పట్టాభి గారు అనుకుంటా, ఆయన పట్టుకుని భోషడికే అన్నారు అని చెప్పేసి ఎక్కడెక్కడో గూగుల్లో కూడా లేనటువంటి పదాలను తీసుకొచ్చి, సంస్కృతిలో దేంట్లో కూడా లేనటువంటి అర్థాలను తీసుకొచ్చి మీరు ఆయన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఆయన ఏదో చేసేపోయి ఆయన హింసించి ఆయన మీద కేసులు పెట్టి చేసేటువంటి పని. మరి ఇప్పుడు అంబటరాంబాబు గారిని ఏం చేయాలి, ఎలాంటి శిక్షలు వేయాలి? ఇలాంటి భాషతో మాట్లాడినటువంటి వ్యక్తుల్ని, ఆ నాలుకల్ని ఏం చేయాలి ఆలోచించుకోండి.